ఉత్తర కర్ణాటక డిస్టిక్‌లోని రామతీర్థ అనే ప్లేస్‌లో పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు రష్యన్ మహిళ ఒకామె తన ఇద్దరు పిల్లలతో కలిసి ఒక గుహలో నివాసం ఉండటం ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా వైరల్ అవుతా ఉంది ఆ న్యూస్. అయితే వివరాల్లోకి వెళ్తే 2017 సంవత్సరంలోనే ఆమె ఇండియాకి బిజినెస్ వీసా మీద వచ్చిందంట. అయితే ఇక్కడున్న ఆధ్యాత్మికతకు, మన భారతదేశ హిందూ సాంప్రదాయం మరియు ఆధ్యాత్మికతకు ఆమె ఆకర్షితురాలయ్యి, ఇక్కడే ఉండి ఓ ప్లేస్‌లో ధ్యానం చేసుకుంటూ ఆ గుహలో ఉండిపోయారంట. అయితే పోలీసులు పెట్రోలింగ్ చేస్తూ ఉత్తర కర్ణాటక డిస్ట్రిక్ట్‌లోని రామతీర్థ అనే ప్లేస్‌లో వెళ్తూ ఉన్నప్పుడు ఆ గుహలో ఈ రష్యన్ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి అక్కడుందంట. ఆమెకి 40 సంవత్సరాలంట. ఆమె పేరు నైనా కుటీరా. 40 ఏళ్ళు. అయితే ఆమె ఇక్కడ ఎందుకొచ్చింది? లేపోతే ఇక్కడ ఎందుకుంది? అసలు ఆమె వివరాలేంటి అనేది ప్రస్తుతం వాళ్ళు ఆరా తీస్తున్నారు. ఒక రష్యన్ మహిళ అయ్యుండి మామూలుగా విడిగా ఉండే ప్లేసుల్లో కాకుండా ఈ గుహలో ఉండి ధ్యానం చేసుకుంటూ 2017 నుంచి ఇప్పుడు దాకా ఉందంట. ఈ విషయం చాలా ఇండియా యొక్క ఆధ్యాత్మికత రష్యన్ పీపుల్‌ని ఎంతగా ఆహ్, ఆహ్, మైమరిపిస్తుంది, లేకపోతే ఆధ్యాత్మికత వైపు తీసుకొస్తుందనేది చర్చనీయాంశమైంది.